all, welcome back to our channel LM A to Z Vlogs. సో ఈ రోజు అయితే మరొక మంచి అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు అన్బాక్సింగ్ వీడియో దేని గురించి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ వాచ్ ద వీడియో. సో ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. అదేంటిది అనేది మీకు ఇందులో తెలుస్తుంది. సో ఇదైతే ANC నెక్ బ్యాండ్ రాకర్స్ 255. సో ఇదైతే బోట్ బ్రాండ్. సో ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటిదంటే 100 hours ప్లే టైమ్ అని అయితే వచ్చేసింది. అంటే మనకి ఛార్జింగ్ పెట్టిన తర్వాత 100 hours వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు నెక్ బ్యాండ్స్ని. సో బాక్స్ వెనకాల కూడా ఏమి ఇచ్చాడో మనం ఒకసారి చూసేద్దాం. ఇవన్నీ మనకు ఇచ్చిన స్పెషాలిటీస్ అన్నట్టు ఇవన్నీ. ఇది వచ్చేసి 32+ dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని ఉంది. బీస్ట్ TM మోడ్ 60 ms లో లేటెన్సీ అని ఇచ్చేసాడు. ఇంకొకటి హాల్ స్విచ్, మ్యాగ్నెటిక్ పవర్ ఆన్ ఆఫ్. ఇదైతే డ్యూయల్ EQS బోట్ సిగ్నేచర్ సౌండ్ అండ్ స్పాషియల్ ఆడియో అని ఇచ్చేసాడు. ఇంకా ఇది 13 mm డ్రైవర్స్ కాబట్టి బేస్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా ఇది 3 మైక్ AI ENX TM అని ఇచ్చేసాడు. నెక్స్ట్ మనకి డ్యూయల్ పేరింగ్ అంటే మనం ఎట్ ఏ టైమ్ 2 డివైస్లకి పేర్ చేసుకోవచ్చు. ఇంకా IP ఎక్స్పోజ్ స్ప్లాష్ అండ్ స్వీట్ రెసిస్టెన్స్ అని ఇచ్చాడు ఇక్కడ. ఇంకా ఇది బోట్ హియరేబుల్స్ యాప్ సపోర్ట్ అని ఇచ్చాడు. ఎందుకంటే మనకి యాప్ కూడా ఇచ్చాడు అనమాట ఈ ప్రోడక్ట్ తో పాటు. ఈ నెక్ బ్యాండ్ కి సంబంధించిన సెట్టింగ్స్ మొత్తం మనకి ఒక యాప్ లో అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఓన్లీ నెక్ బ్యాండ్ తోనే సెట్టింగ్స్ సెట్ చేసుకోవాలి అనే ప్రాబ్లం ఏం లేదు. యాప్ లో కూడా ఇచ్చారు కాబట్టి మనం డైరెక్ట్ గా మొబైల్ యూజ్ చేసి కూడా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ సెట్టింగ్స్ ఇవన్నీ మీకు వీడియో మొత్తంలో చూపిస్తాను. సో లెట్స్ వాచ్ ద వీడియో. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఓపెన్ చేసేద్దాం నేను ఇప్పుడు. చూస్తున్నారు కదా, బాక్స్ అయితే మనకి ఇట్లా ఇచ్చేసాడు. ఒక జ్యువెలరీ బాక్స్ లాగా ఉంది ఇది చూస్తే. సో దీన్ని ఓపెన్ ఒక జ్యువెలరీ ఐటమ్ ఓపెన్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంది, నాకైతే మంచిగా నచ్చింది. ఇదైతే బందోబస్తు ప్యాకింగ్ ఇచ్చిర్రు అన్నట్టు. సో ఇదైతే నెక్ బ్యాండ్ చూడడానికి అయితే చాలా అఫీషియల్గా కనిపిస్తుంది కదా. అయ్యో, ఇది ఓపెన్ చేయడం తోట ఆన్ అయిపోతుంది ఆల్రెడీ. సో దీని గురించి అయితే తెలుసుకునే ముందు ఇప్పుడు బాక్స్లో ఏమి ఇచ్చాడో ఒకసారి చూసేద్దాం. సో మనకైతే ఇందులో USB to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. మళ్ళీ షార్ట్ కేబుల్, ఇదైతే లాంగ్ అయితే కాదు. సో దీంట్లో ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఇది బోట్ బ్రాండ్ వల్ల స్కానర్ అండ్ చిన్న బుక్ ఇచ్చేసారు ఒకటి. ఇవన్నీ యూజర్ మాన్యువల్. స్టిక్కర్ ఇచ్చేసారు. స్టిక్కర్స్ 1 2 3 4 స్టిక్కర్స్ వచ్చినాయి బోట్ బ్రాండ్ గురించి. ఇదైతే యూజర్ మాన్యువల్, మనకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఏం ప్రాబ్లం ఉంటే ఏం చేసుకోవాలి అనేది. సో ఇవైతే ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇచ్చేసాడు మనకైతే. అంతే, ఖాళీ బాక్స్. సో ఇప్పుడైతే ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ బోట్ నెక్ బ్యాండ్ స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం.
సో ఇదైతే మనకి బోట్ నెక్ బ్యాండ్ అండి. దీంట్లో స్పెషల్గా మనకి ఏమి ఇచ్చాడంటే, ఇంతకు ముందు దాంట్లో అయితే ఆన్ ఆఫ్ బటన్లోనే ఏఎన్సి బటన్ ఇచ్చేసాడు. బట్ ఇందులో అయితే స్పెషల్గా పెట్టారు ఏఎన్సి బటన్ అనేది. అండ్ ఏఎన్సి బటన్ క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది. అదైతే చాలా బాగా నచ్చింది నాకు. మనం ఫోన్ కాల్స్ మాట్లాడినప్పుడు కానీ, బైక్ పైన ట్రావెల్ చేస్తూ మాట్లాడినప్పుడు కానీ ఏఎన్సి బటన్ క్లిక్ చేయడం వల్ల మనకి నాయిస్ అయితే అస్సలు వినిపించట్లేదు. ఇంకొకటి ఏంటంటే వాయిస్ కూడా చాలా క్వాలిటీ వస్తుంది. అండ్ ఇంకో స్పెషల్ ఆప్షన్ ఏంటంటే, ఇందులో అయితే ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అయ్యేలాగా ప్రొవైడ్ చేశారు దీనిలో మనకి. ఇయర్ టిప్స్ని సపరేట్ చేసినప్పుడు అయితే ఆటోమేటిక్గా మనకి బ్లూటూత్ కనెక్షన్ అనేది ఆన్ అవుతుంది. అండ్ వీటిని ఇట్లా కలిపేసినప్పుడు అయితే బ్లూటూత్ కనెక్షన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది ఒక స్పెషల్ ఆప్షన్ వాళ్ళు ఇచ్చింది మనకి. ఇదైతే మనకి బోట్ అని ఇచ్చేసి బ్యాటరీ సెక్షన్ ఇచ్చేసేది దీని లోపల అయితే మనకి. ఇంక ఇటు సైడ్ వస్తే ఇదైతే ఛార్జింగ్ కనెక్ట్ చేసుకునేది, ఇదైతే టైప్ సి ఛార్జింగ్. నెక్స్ట్ ఇక్కడ ఏఎన్సి బటన్ అయితే ప్రొవైడ్ చేశారు కదా మనకి. సూపర్ వాయిస్ అయితే సూపర్ వస్తుంది. ఇది వాల్యూమ్ బటన్, ఇవి రెండు వాల్యూమ్. అండ్ ఇది ఆన్ ఆఫ్ బటన్. ఇంతకుముందు ఆన్ ఆఫ్ బటన్ అనేది సపరేట్ ఇచ్చాడు, ఏఎన్సి అనేది సపరేట్ ఇవ్వలేదు. ఇప్పుడైతే వాల్యూమ్ బటన్ ఉన్న ఆన్ ఆఫ్ బటన్ ఒకే బార్ పైన ఇచ్చేసాడు. అండ్ సపరేట్ గానే క్లిక్ అవుతాయి ఇవైతే. ఇంకా ఏఎన్సి బటన్ అయితే మనకి కంప్లీట్ సపరేట్ ఇచ్చేసాడు. సో ఇవైతే దీని స్పెషాలిటీస్. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఎట్ ఏ టైం మనం 2 డివైజెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు లైవ్లో చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇది మేక్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది. కొంచెం నీట్గా అనిపిస్తుంది దీన్ని చూస్తే. మంచి లుకింగ్ ఉంది. చూస్తే కూడా బాగుంది కంఫర్ట్గా. సో ఈజీగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఇట్లా వేసుకొని కూడా. సో ఇది ఇట్లా సపరేట్ చేసినప్పుడు అయితే మనకి ఆటోమేటికల్లీ ఆన్ అయిపోతుంది డివైస్ అనేది, ఆటోమేటికల్లీ కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఇట్లా కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది డివైస్ అయితే. సో ఇదైతే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువ ఇలా నెక్ బ్యాండ్స్ యూజ్ చేసినప్పుడు లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు కూడా మనకి ఛార్జింగ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఆటోమేటిక్ కనెక్షన్ అనేది బాగుందని నాకైతే అనిపించింది. సో ఇంకొక విషయం అయితే చూసుకున్నట్లయితే మనకి ఇంతకుముందు ఈ బోట్ కంపెనీ వాళ్ళు బోట్ నెక్ బ్యాండ్స్కి అయితే ఎలాంటి యాప్ ఇవ్వలేదు మనకి. ఇట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి అని గైడ్ లైన్స్ ఓన్లీ పేపర్లో ఇచ్చారు తప్ప యాప్ ఏమి ఇవ్వలేదు. సో ఈసారి అయితే వాళ్ళు మనకి క్యూఆర్ కోడ్తోని యాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇదైతే క్యూఆర్ కోడ్. ఇది స్కాన్ చేయడంతో మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక బెనిఫిట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ క్యూఆర్ కోడ్తో మనం యాప్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే. ఇంకా నేను మీకు చెప్పాను కదా లైవ్లో అయితే డివైజెస్ కూడా కనెక్ట్ చేసి చూపిస్తానని. సో ఇప్పుడైతే డివైజెస్ కనెక్ట్ చేసి కూడా చూద్దాం. సో ఇదైతే చాలా ఫాస్ట్గా కూడా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో గూగుల్ అసిస్టెంట్ కూడా ఇంక్లూడ్ చేశారు మనకి. సో ఈ యాప్ అండ్ డివైజెస్ కూడా మీకు లైవ్లో కనెక్ట్ చేసి చూపిస్తాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేయాలి అని. సో లెట్స్ వాచ్ ఇట్. సో ఇప్పుడైతే మనం ఇందులో బేస్ ఎలా వస్తుంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది లైవ్లో చూసేద్దాం. సో బేస్ అయితే సూపర్గా వస్తుంది అసలు. నాకైతే సినిమా థియేటర్లో ఉన్నట్టు అనిపిస్తుంది బేస్ వింటేనైతే. ఇంకా సౌండ్ క్వాలిటీ అయితే హైలైట్, చాలా బాగుంది సౌండ్ క్వాలిటీ. క్లియర్గా మనకి ఏదైనా సాంగ్ వింటేనైతే క్లియర్గా వినిపిస్తుంది. సో నాలాంటి బేస్ లవర్కి అయితే ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇదైతే. బేస్ అయితే చాలా బాగుంది, అసలు మిస్టేక్ అయితే ఏమీ లేదు బేస్లో. ఇంకా సౌండ్ క్వాలిటీకి వస్తేనైతే నాకైతే థియేటర్లో ఉన్నట్టు అనిపిస్తుంది అది వింటే. సౌండ్ క్వాలిటీ అయితే ఓకే, సూపర్ అనిపించింది. బట్
నాకు అనిపించిన డిసప్పాయింట్మెంట్ ఒకటి ఏంటిదంటే ఇక్కడ వాల్యూమ్ బటన్ అండ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే చాలా దగ్గరికి ఇచ్చేసింది అనిపించింది. కొంచెం లెంత్ దూరం ఇచ్చుంటే బాగుండేదేమో. ఎందుకంటే మనం ఇట్లా వేసుకున్నప్పుడు మనం సడన్గా ఆన్ చేయాలి, వాల్యూమ్ సడన్గా పెంచాలి తగ్గించాలి అనుకున్నప్పుడు అయితే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. నాకైతే కొంచెం దూరం ఇచ్చుంటే బాగుండు అనిపించింది. సో ఇప్పుడైతే మనం ఈ క్యూఆర్ కోడ్తో యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా యూస్ చేయాలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే స్కానర్ ఆన్ చేయండి. ఇట్లా స్కాన్ చేసుకున్న తర్వాత మనకు యాప్ అయితే చూపిస్తుంది. యాప్ చూపించిన తర్వాత మనం డౌన్లోడ్ అనేస్తే పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మనం అన్నీ ఎనేబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఇది ఇయర్ టిప్స్ అయితే ఇట్లా ఓపెన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా బ్లూటూత్ అయితే కనెక్ట్ అయిపోయింది. చూసేసారు కదా ఇక్కడ. సో ఈ యాప్లో అయితే మనకు ఛార్జింగ్, సౌండ్, నాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ ఇచ్చేసాడు యాప్లో. ఇదైతే మనకి ఛార్జింగ్ చూపిస్తుంది, 90% ఛార్జింగ్. అండ్ ANC నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఇచ్చేసారు. ఇంకా ఇదైతే స్పెషల్ ఆడియో, ఏ థియేటర్ లైక్ ఆడియో ఎక్స్పీరియన్స్ విత్ 3D సరౌండ్ సౌండ్ అని ఇచ్చేసాడు. ఇది ఆన్లో పెట్టుకుంటే మనకి సేమ్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇదైతే బోట్ అడాప్టివ్ EQ అని ఇచ్చేసాడు మనకి. ఇదైతే సౌండ్ గురించి ఇచ్చాడు కదా, ఇక్కడ ఇట్లనే 3 ఇచ్చాడు కదా టచ్ సిస్టమ్ అనేది. అండ్ నెక్స్ట్ టచ్లో ఏముందో చూద్దాం ఒకసారి. ఇవైతే మనకి ఫంక్షన్స్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఈ టచ్లో అయితే మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ గురించి అయితే చెప్పారు. ప్లే, పాజ్, డిఫాల్ట్. ఇదైతే మనకి ఆన్ ఆఫ్ బటన్ యొక్క సెట్టింగ్ అన్నట్టు. ఎందుకు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ప్లస్ మైనస్ ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఇచ్చాడు. సో ఈ ఆన్ ఆఫ్ బటన్ గురించి అయితే ఇక్కడ చెప్పాడు అనమాట. మనకి 1 ట్యాప్ 2 ట్యాప్ అని చెప్పాడు. మనం మొబైల్ నుంచే డైరెక్ట్గా సెట్టింగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే డిఫాల్ట్ అని ఇచ్చేసాడు మనకి ఇక్కడ. మనం ఒకవేళ జర్నీ చేస్తున్నాం అనుకోండి, మనకి డిఫాల్ట్గా సెట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి డిఫాల్ట్ ఆప్షన్ కూడా ఇచ్చేసాడు. సిస్టంలో అయితే మనకి మల్టీ పాయింట్ కనెక్టివిటీ, ఇందాక చెప్పాను కదా నేను 2 డివైజెస్ ఎట్ ఏ టైం కనెక్ట్ చేయొచ్చు అని. సో ఇదైతే మల్టీ కనెక్టివిటీ. అండ్ నెక్స్ట్ కనెక్ట్ ఇయర్ టిప్ సైజ్. సో ఈ ఇయర్ టిప్స్ సైజ్ ఏంటిదంటే ఇయర్ టిప్స్ నుంచి మనకి కంఫర్ట్ వాయిస్ వినిపిస్తుంది అన్నట్టు. సో దాని తర్వాత నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇది యూజర్ మాన్యువల్ మనకి. సో ఇది ఇక్కడ నోమో క్లిక్ చేస్తే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా సెట్టింగ్ తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ యూజర్ మాన్యువల్ క్లిక్ చేస్తే తెలిసిపోతుంది. సో బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. నేను ఇప్పుడు 2 డివైజెస్కి పేర్ అవుతుందా లేదా అనేది మీకు చూపిస్తున్నాను లైవ్లో. సో ఫస్ట్ అయితే మేము పీసీకి కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ అయింది చూడండి. ఫస్ట్ పీసీకి అయితే కనెక్ట్ అయిపోయింది. ఛార్జింగ్ 90% ఉందని చూపిస్తుంది కదా మనకి ఇక్కడ. సో బ్లూటూత్ ఆన్ చేసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ వచ్చింది కదా పేరింగ్ అని. ఇదైతే సెకండ్ డివైస్ అండి, నేను కనెక్ట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా 2 డివైజెస్ ఎట్ ఏ టైం కనెక్ట్ అయినాయి. 2 డివైజెస్ పేరింగ్ అయిపోయింది. సో ఈ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో 2 డివైజెస్ అయితే కనెక్ట్ అవుతున్నాయి. బట్ 2 డివైజెస్లో ఒకేసారి వినాలంటే ఆడియో అయితే వినరాదు. ఏదైనా ఒక్క డివైస్లోనే ఆడియో వినిపిస్తుంది మనకి. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం కాల్ మాట్లాడడానికి. సో దీనివల్ల అడ్వాన్స్డ్ ఏంటంటే ఆల్రెడీ నేను యూజ్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మనం సిస్టంలో కనెక్ట్ చేసి ఉంది, మొబైల్లో కనెక్ట్ చేసి ఉంది, సిస్టంలో సాంగ్స్ ప్లే చేసి వింటున్నాం. ఇప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ లిఫ్ట్ చేస్తే ఫోన్ కనెక్ట్ అవుతుంది, ఇది అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ ఫోన్ డిస్కనెక్ట్ అవ్వడంతోనే ఇది ఆడియో ప్లే అవుతుంది. అదొకటి బాగా నచ్చింది. ఇది చెక్ చేసిన తర్వాతనే వీడియో పెట్టడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ని కంపల్సరీ క్లిక్ చేయండి.
సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి అన్బాక్స్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా మంచి మంచి అన్బాక్సింగ్ వీడియోస్ అండ్ ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, నేను ఆర్డర్ చేశాను. అవి డెలివరీ అవ్వడానికి కూడా టైం పడుతుంది. సో ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్దాం. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ వచ్చే మంచి మంచి వీడియోల్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.